నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో పరిశీలించారు. జైతాపూర్లో 74 ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభమై వివిధ దశల్లో కొనసాగుతున్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వీటిలో 15 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిర్మాణాలు పూర్తయిన ఇండ్లను క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ ఒక్కో ఇంటికి ఇంటి వారీగా పరిశీలన జరిపారు. 1-2 ఇండ్లకు సంబంధించి దశలో అసంపూర్తిగా ఉన్న చిన్న పనులను గుర్తించిన కలెక్టర్ యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. నిర్మాణ పనులు పూర్తయ్యి ఇళ్లకు బిల్లులు చెల్లింపులు పూర్తి స్థాయిలో జరిగాయా లేదా అని ఆరా తీశారు. చివరి విడతగా ₹1,00,000 రావాల్సి ఉందని లబ్ధిదారులు తెలుపగా వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో బిల్లును మంజూరు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సో మనకి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు సైట్లో ఇనాగ్రేషన్ అనేది ఫైనలైజ్ ఉంది. కాబట్టి జిల్లాలో కూడా నిజామాబాద్ మొత్తము ప్రతి కాన్స్టిట్యున్సీ లోపల ఇప్పటికే చివరి దశకి చేరిన వాటి అన్నిటిని త్వరితగతిన కంప్లీట్ చేసి వాటన్నిటిని ఇనాగ్రేట్ చేసేందుకు ఎఫర్ట్స్ పెడుతున్నాం. అందులో భాగంగా ఇవాళ జైతాపూర్ విలేజ్ బోధన్ కాన్స్టిట్యున్సీ ఎడపల్లి మండల్కి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 15 ఇండ్లు చివరి దశకు వచ్చినాయి. కొన్ని పూర్తిగా కంప్లీట్ అయినాయి, కొన్ని 2-3 రోజులలో కంప్లీట్ అయ్యేటట్టున్నాయి. వాటన్నిటిని చూసి వాటి పేమెంట్స్ అన్నీ ఈరోజు క్లియర్ చేస్తున్నాము. సో వీటన్నిటిని కూడా నెక్స్ట్ వీక్ గౌరవ ఎమ్మెల్యే గారి టైం తీసుకొని ఇనాగ్రేట్ చేస్తాం. వీటితో పాటు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరు వెరిఫై చేసేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో నెక్స్ట్ వీక్ నుండి ఇనాగ్రేషన్కి మేము ప్లాన్ చేస్తున్నాం. సో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. పబ్లిసిటీ ఇవ్వడం ద్వారా మిగతా వాళ్ళు కూడా ఉత్సాహంగా కట్టుకునేందుకు హెల్ప్ అవుతుంది.